కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలహీనత, వీక్నెస్. నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచు ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. In your weakness, my strength is made perfect. 2 Corinthians chapter 12, verse 9. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. బలహీనత, వీక్నెస్. డబ్బులు లేవు, చేతిలో పర్సు ఖాళీ. బలహీనత కదా. జ్వరము, హై ఫీవరు, ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నది. దగ్గు, జలుబు, బలహీనత కాదా. ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు పాడి మీద ఉన్నాడు, బలహీనత కాదా. అయ్యో ఎంతో ప్రేమించానే, వృద్ధాప్యంలో నాకు అండగా ఉంటాడని అనుకున్నానే నా కుమారుడు అని ఆ విధవరాలు నాయను అనే గ్రామంలో ఒక భర్తను కోల్పోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ ఉన్నది. ఆమె తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి కోల్పోయినది. బలహీనత కాదా. కుమారుడు ఉంటే అండగా ఎంత బలం చెప్పండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారు, ఎంత బాధ. ఎంతమంది పిల్లల్ని కని పెద్ద చేసి కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. బలహీనత కాదా. అనేక రకాలైనటువంటి బలహీనతలు. మనము బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నవారమని యేసుక్రీస్తు ప్రభు మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు.
We are surrounded by weaknesses. We are surrounded by many kinds of weaknesses. ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ఫంగస్లు ఉన్నాయి. ఇప్పుడు మనము చూస్తూ ఉన్నప్పుడు మనకి దృశ్యమైనటువంటి వస్తువులు చాలా తక్కువే, అదృశ్యమైనవే ఎక్కువ. సృష్టిలో మనము చూడగలిగినటువంటి వస్తువులు చాలా తక్కువ శాతం అని చెప్పుకోవాలి. మన కనుదృష్టికి ఒక పరిమితి ఉన్నది. ఆ పరిమితిని ఛేదించి కనులు చూడలేవు కదా. అతి పెద్ద వస్తువుల్ని కానీ అతి చిన్న వస్తువుల్ని కానీ మనం చూడలేము. ఇప్పుడు నానో పార్టికల్స్ అంటాం, తర్వాత మైక్రో పార్టికల్స్ అంటాం, మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం, బ్యాక్టీరియా అంటాం. ఇవన్నింటినీ మనం చూడగలమా? చూడలేము. ఇవి మనం చూడలేము గనుక ఇవి లేవు అని చెప్పగలమా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది కదా. మనల్ని బలహీనపరిచే రకరకాలైనటువంటి బయోకెమికల్ వెపన్స్ ఇప్పుడు యూస్ చేయబడుతున్నవి. చూసారా, వెపనరీ. యుద్ధము పూర్వము రాజులు యుద్ధం చేసేటప్పుడు ఎట్లా చేసేవారు? సేనా బలం ఉంటుంది, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఎంతమంది కాల్ బలం ఉన్నది, కాళ్ళ మీద నడిచిన నడవగలిగినటువంటి సైనికులు ఎంతమంది ఉన్నారు, గుర్రం మీద, గుర్రపు స్వారి మీద, గుర్రపు రావుతుల మీద యుద్ధం చేయగలిగినటువంటి వారు ఎంతమంది, తర్వాత మనకి ఎన్ని ఏనుగులు ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని వంటలు ఉన్నాయి, ఇట్లా గుర్రాలు ఎన్ని ఉన్నాయి, అశ్వాలు అంటే అశ్వాలు, రథాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజు ముందుగా లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుని దాన్ని బట్టి వచ్చే శత్రువులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూసి యుద్ధమునకు సిద్ధపడతాడు. ఎంతమంది అయితే, ఏ రాజు అయితే ఎక్కువ సేనా బలం కలిగి ఉంటాడో, ఏ రాజు అయితే ఎక్కువ అశ్వాలు అంటే రథాలు, గుర్రాలు, ఏనుగులు, తర్వాత ఆయుధాలు, యుద్ధాయుధాలు అంటే ఏమిటి? పూర్వం బల్లెలు, ఈటలు, తర్వాత డాలు, విల్లు, ఖడ్గము, ఇవన్నీ కూడా. ఇప్పుడు పిల్లలకి ఇవేం తెలుసు చెప్పండి? ఇవేమి పిల్లలకి తెలియదు కదా. గుర్రం ఎక్కడన్నా చూసారా అని టీచర్ గారు క్లాసులో అడిగితే పిల్లలు ఏమంటారు? చూసాం అంటారు. ఎక్కడా అని అంటే యూట్యూబ్లో చూస్తామంటారు. ఎక్కడ అంటే టీవీలో చూస్తాం అంటారు. కానీ నేరుగా ఆ గుర్రమును చూసినటువంటి అనుభవము పిల్లలకు లేదు. అట్లా ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన కంటికి తెలియనటువంటివిగా ఉన్నాయి కదా. ఎలాగంటే మన కంటికి కనపడనటువంటి క్రిమి కీటకాదులు అనేకములు ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మన కంటికి కనపడట్లేదు కనుక ఇవి లేవు అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. అంటే ఏంటి? దేవుడు మన కంటికి కనపడటలేదు కనుక దేవుడు లేడు అని మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. దేవుడు ఆకాశ మహాకాశములు పట్టుజాలన్నటువంటి గొప్ప దేవుడై ఉండి నాకు అసలు దగ్గే రాదు. కానీ ఏంటి? పొల్యూషన్ కదా. రకరకాలైనటువంటి పొల్యూషన్స్ ఉన్నాయి. ఈ పొల్యూషన్స్ అన్నింటి వల్ల మనకి అనేకమైనటువంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి. అనారోగ్యం కలిగితే బలహీనత కాదా? జలుబు చేస్తే బలహీనత కాదా? దగ్గు చేస్తే బలహీనత కాదా? జ్వరం వస్తే బలహీనత కాదా? ఇట్లా అనేకమైనటువంటి బలహీనతల చేత మానవులు ఆవరించబడి ఉన్నారు. మానవులమైనటువంటి మనము అనేకమైనటువంటి బలహీనతల చేత ఆవరించబడి ఉన్నాం. అయితే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? కాపరి ఏమని చెప్తున్నాడు? రక్షకుడు ఏమని చెప్తున్నాడు? సృష్టికర్త ఏమని చెప్తున్నాడు? మనం సృజించినటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడు? మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా మంది పిల్లలకి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. చాలా మంది టీచర్స్ ఎట్లా ఉంటారంటే, స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉంటారంటే, ఆ పిల్లల్లో ఏమైతే నిపుణత ఉన్నదో, ఏమైతే స్కిల్ ఉన్నదో, ఏమైతే టాలెంట్ ఉందో, ఏమైతే ఆసక్తి ఉన్నదో చూస్తారు. చూసి ఆ ఆసక్తికరమైనటువంటి ఆ అంశాన్ని, ఆ టాలెంట్ను, ఆ స్కిల్ను ఇంకా చక్కగా వృద్ధి కలిగినట్లు పిల్లల్ని ప్రోత్సహిస్తారు. ఈ స్టూడెంట్ చక్కగా పాడుతూ ఉన్నాడే, సింగింగ్ కాంపిటీషన్లో ఇతని పేరు ఇవ్వాలి. ఇతను చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే, మంచి స్పీకర్గా, ఎఫెక్టివ్ స్పీకర్గా ఉన్నాడే, రానున్న కాలంలో మంచి లీడర్ అవుతాడు, ఇతను ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లోనికి పంపించాలి.
ఇతడు చక్కగా పరిగెడుతున్నాడే పలానా స్టూడెంట్ రన్నింగ్ కాంపిటీషన్లో ఇతని పేరు ఇచ్చి ఇతనికి ఆ, మంచి బహుమతి వచ్చేలాగా చేయాలి. ఇట్లా టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని వాళ్ళకున్నటువంటి టాలెంట్స్ని చూసి ఆ టాలెంట్స్ని వెలుపలికి తీసుకుని వస్తారనమాట. అట్లా దేవుడు ఒక్కొక్కరికి మనకి ఒక్కొక్క తలాంతి ఇచ్చారు. నేను సువార్త ప్రకటించగలను, అది ఎట్లా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి, అంతే కదా. ఇప్పుడు చైనా వెళ్ళాను, చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను. చైనా ఎందుకు వెళ్ళాను? ఊరికనే వెళ్ళిపోయినానా? లేదు కదా. దాని వెనక ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతో ప్రయాస ఉన్నది, ఎంతో ఆశ ఉన్నది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచువానిగా ఉన్నాడు. ఈ ఆశ ఇప్పుడు మొదలైన ఆశ కాదు. ఎప్పుడో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే ఒక మిషనరీ యాండీ మెకలరీ గారు, అంటే స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీ గారు ఒకనొక చర్చ్ మీటింగ్లో అడిగారనమాట, మీరు చాలా క్రీస్తు పరిచర్యలో ఆసక్తి కలిగి ఉన్నారు, మీకు ఏ ప్రాంతంలో మిషనరీ వర్క్ చేయటానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారు అని అడిగితే, నాకైతే చైనాలో దేవుని స్వార్థ ప్రకటించాలని ఉంది బ్రదర్ అని చెప్తే, చైనా ఎందుకని, ఇండియాలో అయితే ఇండియాలో కూడా చాలా స్వార్థ అవసరమైనది కదా, ఇండియాలో ఏం ప్రకటించకూడదు? చూసారా ఎంత వాస్తవం, నిజమే కదా. చైనా వెళ్ళి స్వార్థ ప్రకటించాలా, ఇండియాలో ప్రకటించకూడదు? ఇండియాలో ఎంత డైవర్సిటీ ఉంది చూడండి, ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి. ఈయన అనేకమైనటువంటి భాషలు మాట్లాడుతున్నటువంటి వారి మధ్య ఎంత స్వార్థ ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే చైనా క్రైస్తవ్యానికి, క్రీస్తునకు తర్వాత స్వార్థకు అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు, అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అన్నటువంటి దృక్పథంలో నేనున్నాను. ఇప్పుడు కాదు 97 సందర్భంలో చెప్తా ఉన్నాను. 97 అంటే ఎన్ని సంవత్సరాలుగా గతించిపోయి ఇంచుమించు 28 సంవత్సరాల పూర్వం ఎట్లా ఉండేదంటే, చైనాలో రిలీజియస్ ఫ్రీడమ్ ఉండేది కాదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. తర్వాత అనేకమైనటువంటి ఇష్టానుసారంగా పిల్లలు డెలివరీ అవ్వడానికి కూడా లేదనమాట. వీ హ్యావ్ వన్ చైల్డ్ పాలసీ, రకరకాల పాలసీస్ ఉండేవి. అందుకని చెప్పి చైనాలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ని బట్టి అక్కడ నేను ప్రకటించాలని అనుకుంటూ ఉన్నానని అట్లా నా మనసులో ఉన్నటువంటి ఆశ పాస్టర్ గారికి చెప్పాను, మిషనరీ గారికి చెప్తే ఆయన ప్రార్థన చేశారు ఇప్పుడు 97లో. తర్వాత ఏం జరిగింది, అనుకోకుండా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో 2019లో చైనా వెళ్ళాను. చూసారా, ఎక్కడ చైనా వెళ్ళగలనా? 97లో నేను ఎక్కడున్నాను? ఎక్కడో రాజమండ్రిలో ఎక్కడో వేసి చదువుకుంటా ఉన్నాను. నాకు చైనా వెళ్ళే అవకాశం ఎక్కడొస్తుంది చెప్పండి? చైనా ఊరికి వెళ్ళిపోతారా? చైనా వెళ్ళాలంటే అక్కడ ఒక హోస్ట్ ఉండాలి, అక్కడ మనకి సంబంధించినటువంటి మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నటువంటి వారు ఉండాలి, మనకి వీసా ఉండాలి, తర్వాత ఆ ట్రావెల్కి అనుకూలమైనటువంటి ఎయిర్ టికెట్స్ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా ఎట్లా చెప్పండి? బలహీనత, ఆర్థికమైనటువంటి వనరులు లేవు. ఇక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో క్యాన్సర్ పేషెంట్స్ మధ్య ఉషా ఆంటీ గారు పరిచయం చేస్తున్నారు. ఆవిడ సమకూర్చినటువంటి గొర్రెల్లో ఒక సహోదరి సాతి గారు అని చెప్పి అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళ కుమార్తె యూట్రస్ క్యాన్సర్తో బాధపడుతున్నది. ఆమె నాతో ఏమని చెప్తారంటే, బ్రదర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాన్ పవర్ ఆర్ మనీ పవర్, నాకు ధనమో బలము లేదు, తర్వాత మనుష్యుల బలము కూడా లేదు, నేను బలహీనురాలను అని చెప్పి చెప్తా ఉన్నది. నేను చెప్తాను ఆవిడకి, అమ్మా మీకు మనుష్యుల బలం లేకపోవచ్చమ్మా, మీకు ధనం బలం లేకపోవచ్చమ్మా, మీకు యేసే బలం అన్నది. మీరు యేసేని తెలుసుకున్నారు, యేసే నామందు విశ్వాసం ఉంచారు, క్రమక్రమంగా దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం మానకుండా వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీ ప్రార్థనలకు యేసుక్రీస్తు ప్రభు నుండి జవాబు పొందుకుంటూ ఉన్నారు. మీ కుమార్తెను ప్రభు బలపరిచారు కదా, ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ట్రీట్మెంట్ పొందుకున్నప్పుడు, ఆ ట్రీట్మెంట్ అంతట్లో కూడా చక్కగా ప్రభు సహాయం చేసి బిడ్డ మీ కుమార్తె స్టడీస్ కంటిన్యూ చేయడానికి ప్రభు సహాయం చేశారు కదా. ఎంతో కీమోథెరపీ ద్వారా, అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా బలహీనపడినటువంటి ఆమె కుమార్తెను ప్రభు బలపరిచి చక్కగా మళ్ళా కాలేజ్ స్టడీస్ చేయడానికి కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. ఎవరు? తల్లిదండ్రులు. చూసారా, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగినారు. అయ్యో నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నదే, క్యాన్సర్తో బాధపడుతున్నదే, ఎంత బాధ తల్లిదండ్రులకు చెప్పండి. నేను నా బిడ్డల కోసం కష్టపడతాను, నా బిడ్డకు స్కూల్కి పంపించడం కోసం ప్రతి నెల అక్కడ నేను ఉండి పనిచేస్తే నా బిడ్డకు అక్కడ ఆటో ఫేర్ వస్తుంది కదా.
తినడం, భోజనం ఖర్చులు వస్తాయి కదా, స్కూల్ ఫీజు వస్తాయి కదా, ఎన్నో అప్పులు ఉన్నాయి బ్రదర్. భాష రాదు తమిళనాడులో, తమిళ భాష రాదు, తర్వాత ఇంగ్లీషు, హిందీ, దీంతో కమ్యూనికేట్ చేయాలి. అట్లా బలహీనత కదా, భాష కాని ప్రాంతం బలహీనత కదా, ఎన్నో రెస్ట్రిక్షన్స్. అట్లాంటి పరిస్థితుల్లో సహోదరి యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె కుమార్తెకు ఆరోగ్యం ఇచ్చి బలపరిచి చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి, కాలేజీకి వెళ్ళి స్టడీస్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడే ఆమెకు, ఆమె భర్తకు చిన్న ఉద్యోగమే సెక్యూరిటీ జాబ్. ఆమె భర్తకు తర్వాత ఆమెకు ఒక చిన్న ఉద్యోగం ప్రభు ఇచ్చి చెన్నైలో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా కూడా ఒక హోమ్గా ఫీల్ అవుతారనమాట. చెన్నైలో ఎంత పేదవారైనా కూడా బ్రతకొచ్చు అని చెప్పి ఒక నానుడి ఉన్నది. చెన్నైలో వీరు తెలుగు వారు, వీరు తమిళ్ వారు, వీరు హిందీ వారు, వీరు ఒరిస్సా వారు, వీరు బెంగాల్ వారు అన్నటువంటి విభేదాలు కానీ, తర్వాత జాతి మత భాష విభేదాలు నేను ఎంత మాత్రం చూడలేదు చెన్నైలో. ఎందుకని? చెన్నై పీపుల్ అంత విశాల హృదయం కలిగినటువంటి వారు, కుంచితమైనటువంటి న్యూనత భావం, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే కానీ, తర్వాత స్మాల్ మైండ్ కానీ లేదు. వీళ్ళు ఎంతో విశాల హృదయం కలిగి దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా చేర్చుకునే హృదయము తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై ప్రాంత వాసులకు ఉన్నది. కనుక వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, తర్వాత నేపాల్ నుంచి వచ్చినటువంటి వారు ఎంతోమంది క్యాన్సర్ హాస్పిటల్ అడిగారికే వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? అస్సాం నుంచి రావడం అంటే సులువా? చేతిలో డబ్బులు ఉండవు, ట్రావెల్ చేయాలి. ఎట్లా? ఆ కష్టం నాకు తెలుసు కనుక నేను చెప్తా ఉన్నాను. చేతిలో డబ్బు లేని పరిస్థితుల్లో ట్రావెల్ అంటే ఎంత కష్టం. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి ట్రావెల్? ఎక్కడో విశాఖపట్నం నుంచి చెన్నైకి జనరల్ కంపార్ట్మెంట్లో హౌరా మెయిల్లో రావడం ఎంత కష్టం. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అస్సాం నుంచి చెన్నై రావాలి, చేతిలో డబ్బులు లేవు, ఎంత కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో పేదవారు ఉన్నారు. కాబట్టి క్రీస్తును ఎరిగినటువంటి మనము క్రీస్తు ప్రేమను వారికి చూపించాలి. మన బలహీనతలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ఎట్లా బలం ఇచ్చారో, ఎట్లా సహాయం చేశారో అది వారితో పంచుకోనాలి. అవునమ్మా, మీరు బలహీనులే, మీరు చెప్పినట్లు అయినా మీరు ప్రభుని ఎరిగి ఉన్నారు కనుక ప్రభు మీ బలహీనతను బలముగా మారుస్తాడు. ఆయన వాక్యం ఎదుగునమ్మా, ఆయన వాక్యము సజీవమైనది. యేసుక్రీస్తు ప్రభు సజీవుడమ్మా, ఆయన మంచి స్నేహితుడమ్మా అని చెప్పి ఆమెను బలపరిచినప్పుడు ఎంతో విశ్వాసంగా ఇంకా ప్రభులోనికి ముందుకు సాగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. నీవు బలహీనుడు అని చెప్పి ఆగిపోకూడదు, కృంగిపోకూడదు, నిరాశకు చోటు ఇవ్వకూడదు, నేనేమి చేయలేను అని అసమర్థునిగా ఉండిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడు నీవు బలహీనునిగా ఉన్నావో అప్పుడు నా బలము నీ యందు పరిపూర్ణమగుచున్నది. నా బలము నీలోనికి వస్తుంది, నా రక్తమాంసములు నీలోనికి వస్తాయి, నేను నా ఆత్మ ద్వారా నిన్ను బలపరుస్తాను. చూసారు, దేవుని వాక్యాలు శక్తిని ఇస్తాయి. చాలా దినాల నుంచి మీరు కంప్లీట్ చేయలేనటువంటి పెండింగ్ టాస్క్స్ ఏమైనా ఉన్నాయా? పనులు ఏమన్నా ఉన్నాయా? చాలా దినాల నుంచి పని చేయాలి అని అనుకుంటున్నాను, ఇవి చేయలేకపోతున్నాను, ఒక ఆటంకము నా ఎదుటగా ఉన్నది, ఇది నా శక్తికి మించినటువంటి భారము. ఇప్పుడు చూడండి, కొండ మీద నుంచి జలపాతము ప్రవహిస్తున్నది, పైనుంచి నీళ్లు ప్రవహించున్నప్పుడు ఏ విధమైనటువంటి నిరాటంకంగా చక్కగా కొండ మీద నుంచి నీళ్లు క్రిందికి వస్తాయి. అదేంటి? సర్వసాధారణం. అయితే దిగువ ప్రాంతం నుంచి నీళ్లు కొండ మీదకి ఎక్కాలంటే ఏ మాధ్యమం లేకుండా, ఏ ప్రయాస లేకుండా, ఏ కృషి లేకుండా, ఏ కష్టం లేకుండా కింద ప్రాంతం నుంచి కొండ ప్రాంతం మీదకి నీళ్లు వెళ్తాయా? కొండలో నీళ్లు తీసుకొనాలి, కొండ తలపై పెట్టుకోనాలి, కొండని తీసుకుని కొండ మీదకి నీళ్లు తీసుకుని వెళ్ళాలి. లేదంటే ఒక పైప్ పెట్టుకోనాలి, పైప్ పెట్టుకుని మోటార్ ద్వారా ఆ దిగువ భాగంలో ఉన్నటువంటి నీళ్లను పైకి తీసుకుని వెళ్ళాలి. థర్మోడైనమిక్స్ మనం చూసినట్లయితే డౌన్ హిల్ ప్రాసెస్, అప్ హిల్ ప్రాసెస్ అంటాం అనమాట. ఈ డౌన్ హిల్ ప్రాసెస్ చాలా సులువు, అప్ హిల్ ప్రాసెస్ చాలా కష్టం. థర్మోడైనమికల్లీ నాట్ ఫీజిబుల్. డెల్టా-G పాజిటివ్, డెల్టా-G నెగిటివ్ అని మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాను? బలహీనులుగా ఉన్నారు అని చెప్పి ఆగిపోకూడదు, కృంగిపోకూడదు. ఈ వాక్యం జ్ఞాపకం పెట్టుకోండి. నేనెప్పుడు బలహీనుడునో నేను అప్పుడే బలవంతుడని పౌలు చెప్తున్నాడు. పౌలు బలహీనుడు కాదా? ఆయన పత్రికలు చూస్తే ఎంతో బలంగా ఉంటాయి. అయితే నేరుగా పౌలుని చూసినటువంటి ఆ సంఘస్థులు ఎంతగానో ఆశ్చర్యపోయినారు. ఈయన పౌలు, ఈయన ఇంత బలహీనంగా ఉన్నాడు,
ఆయన పత్రికలు అయితే ఎంతో బలముగా ఉన్నవి, ఎంతో ఘనముగా ఉన్నవి. ఆయనైతే ఎంతో సర్వసామాన్యునిగా ఉన్నాడు. చూసారా, పౌలంత సర్వసామాన్యుడై ఉండి బలహీనుడై ఉండి యేసుక్రీస్తు ప్రభుకు ఆయన కష్టం గురించి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ప్రభా, నా దేహంలో ఒక ముళ్ళు ఉన్నది నాయన, నా దేహంలో ఒక బాధ ఉన్నది నాయన, నా దేహంలో ఒక కష్టం ఉన్నది నాయన. క్యాన్సర్ అంటే కష్టం కాదా? జ్వరం అంటే కష్టం కాక? కాలు గాయమైంది, నడవలేకపోతున్నారు, కాలు వాచిపోయింది, థైరాయిడ్ వాచిపోయింది, త్రోటు కష్టం కాదా? బలహీనత కాదా? ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, నిన్ను విడువను ఎడబాయను. వీడు ఈ మాటలే కదా నన్ను బలపరిచే. ఎన్ని కష్టాలు కదా, గత 45 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు. నేను ఎట్లా జయించగలిగాను? ఎట్లా ముందుకు సాగిపోతూ ఉన్నాను? ఎట్లా ఇజ్రాయెల్ వెళ్ళాను, ఎట్లా చైనా వెళ్ళాను, ఎట్లా కొరియా వెళ్ళాను. సాతి గారు చెప్పినట్టు నో మ్యాన్ పవర్, నో మనీ పవర్. డబ్బు ఉండి వెళ్ళడం సులువు కదా. ఇప్పుడు చాలామంది ధనవంతుల పిల్లలు ఉన్నారు, తమకు తాము ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమును $1,00,000 US డాలర్స్గా కన్వర్ట్ చేసుకుని చక్కగా డాలర్స్ పెట్టుకుని తర్వాత ఏమంటారు, వీసా కార్డ్ అంటారు, ఇంకా ఈ కార్డ్ అంటారు, ఆ కార్డ్ అంటారు. ఆ వీసా కార్డులో చక్కగా $3,000 లేకపోతే $5,000 ఆ వీసా కార్డులో డిపాజిట్ చేసుకుని చక్కగా ఫ్లైట్ టికెట్ తీసుకుని ఎన్ని హాల్ట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి హాంకాంగ్ నుంచి చైనా. హాంకాంగ్లో దిగినప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లో కాఫీ ఏదో తాగాలనిపిస్తుంది కదా, తాగడానికి. అట్లాంటి పరిస్థితులు ఏమీ లేనటువంటి పరిస్థితి. ఏ కార్డు లేదు, ఏ క్రెడిట్ కార్డు లేదు. చేతిలో ఏమిటది, డాలర్స్ తర్వాత పెన్నీస్, సెంట్స్, ఇవేవో కరెన్సీ. ఆ కరెన్సీ కాయిన్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో కాఫీ తాగడం, నీళ్ల బాటిల్ తీసుకోవడం. చూసారా, అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణం చేశాను. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేసేవాడు. బలహీనులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. బలహీనలతో ఆయన ఏం చెప్తున్నాడు, నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగుచున్నది. నీ శక్తి ద్వారా కాదు, బలం ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి బలహీనులుగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, పేదవారిగా ఉన్నారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేడే రండి. మీ సమస్య ఏదైనా ఆయనతో విన్నవించుకోనండి. ఎట్లా మనం మన చుట్టూ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను, అతి చిన్న పదార్థములను, అతి పెద్ద వస్తువులను చూడలేకపోతున్నాం. అట్లా అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి కూడా మనం చూడలేకపోతున్నాం. మన కన్నులు, మన ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు మూయబడ్డాయి. అందుకని చెప్పి ప్రభా, నా కన్నులు తెరువు నాయనా, నేను చూడాలి ప్రభా, నేను చూసే కన్నులు నాకు దయచే ప్రభా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది కదా, యథార్థ హృదయాలు దేవుని చూస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్పడం. ప్రభా, నువ్వు చెప్పావు కదా యథార్థవంతులు నిన్ను ముఖ దర్శనం చేసుకుంటారని. నీ ముఖం నాకు కనబడట్లేదంటే నేను యథార్థవంతుడిని కాదని కదా అర్థం. నా హృదయంలో యథార్థత కానిది ఏమన్నది ప్రభా, నా హృదయంలో మోసం ఏమన్నది, అబద్ధం ఏమన్నది, పాపం ఏమన్నది, మాలిన్యం ఏమన్నది, ఇవన్నీ కూడా తీసివేసి నన్ను చక్కగా యథార్థవంతునిగా చేయి, మిమ్మల్ని చూడాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మనం చూడగలుగుతాం. చూడండి, హిజ్కియా, గెహాజీ ఉన్నారు. హిజ్కియా కాదు, ఎలీషా అనే గొప్ప ప్రవక్త ఉన్నాడు. అతను ఉన్నటువంటి ఆ కొండ ఉన్నది. ఆ కొండ చుట్టూ శత్రు సైన్యము చుట్టుముట్టి ఎలీషాను, ప్రవక్తను చెరసాలకు అప్పగించడానికి గొప్ప సమూహము వచ్చి ఉన్నది. అప్పుడు ఎలీషాను, దైవజనుని యొక్క సేవకుడైనటువంటి గెహాజీ ఆ శత్రు సైన్యం అంతటిని చూసి కలవరపడి ప్రభా తన యజమానులతో చెప్తున్నాడు, ప్రభా నాయన దైవజనుడా, చూడు మిమ్మల్ని పట్టుకొనడానికి ఇంత గొప్ప సైన్యము, ఇన్ని గుర్రములు, ఎంతమంది సైనికులు వచ్చి ఉన్నారు, ఇప్పుడు ఎట్లా తప్పించుకునేది అంటే ఏమాత్రమూ అధైర్యపడకుండా ఎలీషా అనే ప్రవక్త దైవజనుడు ఏమని చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, వీని కన్నులు తెరువుమో, అదృశ్యమైనటువంటి మీ సైన్యమును, మీ దేవదూతలను, మీ సమూహములను, మీ అగ్నిరథములను, మీ గుర్రములను, రావుతలను చూచుటకు, మీ సైన్యమును చూచుటకు గెహాజీ యొక్క కన్నులు తెరువు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గెహాజీ కన్నులు తెరవబడి ఉన్నవి. అప్పుడు గెహాజీ చూస్తున్నాడు, దేవుని యొక్క గొప్ప సైన్యము ఎలీషా ఉండినటువంటి ఆ పర్వతము చుట్టూ ఉన్నది. ఆ సైన్యము ఎలీషాను పట్టుకొనడానికి వచ్చినటువంటి శత్రు సైన్యము కంటే అనేక రెట్లు గొప్ప సైన్య సమూహముగా ఉంది. కాబట్టి మనతో ఉన్నవారు, మన పక్షంగా ఉన్నవారు, వారి పక్షంగా ఉన్నవారి కంటే ఎక్కువ కారా అని చెప్పి ఎలీషా గెహాజీని ధైర్యపరిచాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, గెహాజీ కన్నులు అప్పటి వరకు తెరవబడలేదు. గెహాజీ కన్నులు కేవలము
శత్రు సైన్యాన్ని చూస్తున్నాయి కానీ ఈ ఇన్విజిబుల్ దేవుని సైన్యాన్ని చూడలేకపోతున్నాడు గెహాజీ. చూసారా, మన కనులు మూయబడి ఉన్నవి. మనం చూసే వస్తువులు చాలా తక్కువ మాత్రమే. కాబట్టి మన కనులు తెరవబడేలాగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి బలహీనులుగా ఉన్నారా, నిరాశలో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, మీకు ఆదరించేవారు ఎవరు లేరా, సహాయం చేసేవారు ఎవరు లేరా, చింతించవద్దు, కృంగిపోవద్దు. యేసయ్య దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు సహాయం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నా జీవితంలో సహాయం చేసిన దేవుడు మీకు చేయడా? ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు, నిశ్చయముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. May the Lord grant his grace to all the audience, especially those that are weak, that are not able to go ahead because of many losses, many financial constraints, many sorrows, many agonies. In the gracious name of our Lord and Savior Jesus Christ we pray. Amen.